హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ డెలిషియస్ క్రిస్పీ ఫిష్ ఫ్రై విత్ కార్న్ఫ్లేక్స్ అండి. చాలా రెస్టారెంట్ మెనూస్లో మనకు క్రిస్పీ ఫిష్ అవైలబుల్గా ఉంటుందండి. మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఈ ఫిష్ ఫ్రై తప్పకుండా ఆర్డర్ చేసుకుని తింటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుందండి. అయితే ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొద్ది టైంలోనే చాలా టేస్టీగా రెసిపీ తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను ఇవాళ చూపిస్తాను. సో రెసిపీ చూడబోయే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సో ముందుగా రెసిపీ చూసేద్దాము. నేను ఇక్కడ ఫిష్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు పక్కన ఉంచానండి. ఇప్పుడు నెక్స్ట్ 2 ఎగ్స్ని బీట్ చేసుకుని బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా కారం మరియు ఉప్పు వేస్తున్నానండి. అలాగే ఇంకొక ప్లేట్లోకి మైదా పిండి తీసుకుని అందులోనూ కారం ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నాను. అయితే ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు అందులో ఉప్పు కారం వేసామండి. బట్ ఫిష్ ఈ మైదా అండ్ ఎగ్లో కోట్ చేస్తాం కాబట్టి ఈ పైన కోటింగ్ చప్పగా రాకుండా ఉండడం కోసం ఇందులోనూ నేను కొద్దిగా ఉప్పు కారం వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. అయితే ఇక్కడ మీరు కారం బదులుగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. పెప్పర్ వేయడం వల్ల ఘాటుగా అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కోటి తీసుకుని ఇలా మైదా పిండిలో కోట్ చేయాలండి. ఒకసారి మైదా పిండితో కోట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఈ ఎగ్ వాష్లో డిప్ చేసి కోట్ చేయాలి. ఒకసారి మైదా ఒకసారి ఎగ్లో డిప్ చేసిన తర్వాత మరొకసారి మైదా మరొకసారి ఎగ్లో కోట్ చేయాలండి. ఇలా 2 టైమ్స్ మైదా 2 టైమ్స్ ఎగ్తో కోట్ చేయడం వల్ల ఈ ఫిష్ పీస్ మనం ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా 2 టైమ్స్ కోట్ చేసిన తర్వాత దీన్ని కార్న్ఫ్లేక్స్తో కోట్ చేయాలండి. నేను ఇక్కడ మక్కటుకుల్ని నూనెలో వేయించుకుని చిన్న ముక్కలుగా క్రష్ చేసుకున్నానండి. చిన్న ముక్కలుగా ఈ విధంగా క్రష్ చేసుకోవడం వల్ల ఫిష్ పీస్కి ఇవి ప్రాపర్గా స్టిక్ అవుతాయి, ఎక్కువ క్వాంటిటీలో కూడా స్టిక్ అవుతాయి. ఇలా వీటిని కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనము ఈ పీస్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ ఊడిపోకుండా ఉంటాయి. సో ఇదే విధంగా అన్ని ఫిష్ పీసెస్ని మైదా, ఎగ్ అండ్ కార్న్ఫ్లేక్స్తో కోట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నామండి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ ఒక్కొక్కటి పెట్టుకుని 2 వైపులా టర్న్ చేసుకుంటూ ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే లోపల వరకు బాగా పీస్ కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఫిష్ పీసెస్ కొంచెం లాంగ్గా కట్ చేస్తున్నాయండి, అందుకే ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సన్న పీసెస్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి. దీనికి బోన్లెస్ ఫిషే తీసుకోవాలండి. మీరు కావాలనుకుంటే అప్పుడు ఫిష్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొరమీను తీసుకున్నాను. సో దీన్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఈ క్రిస్పీ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్లో ఒక 3-4 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. ఫిష్ తినేప్పుడు మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఫిష్ తీసుకుని లెమన్తో గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్లో మనకు క్రిస్పీ ఫిష్ ఏ టేస్ట్తో ఉంటుందో ఇంట్లో కూడా అదే టేస్ట్తో చూపించానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.